నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ భారమైన వృద్ధాప్యం. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సభా ప్రాంగణం అంతా జనాలతో నిండిపోయింది. అందరూ హడావిడిగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేజ్ మొత్తాన్ని అందంగా డెకరేట్ చేశారు. స్వప్న ఇంకా మనోజ్లు ఆ ఈవెంట్ మొత్తాన్ని చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. కాసేపట్లో ఆ ఈవెంట్ మొదలవబోతోంది. అందరి కళ్ళు ఒక ప్రత్యేకమైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాయి. ఆయన కోసం ఎంతో మంది పేదవాళ్ళు ఎదురు చూస్తున్నారు. అప్పుడే మహేంద్ర గారు ఒక రిక్షా నడుపుతూ డోర్ దగ్గరికి రాగానే దూరం నుంచి చూసిన కొడుకు కోడలికి కోపం కట్టలు తెంచుకుంది. వేగంగా ఆయన దగ్గరికి వెళ్ళి, మమ్మల్ని అవమానించేదాకా మీకు మనశ్శాంతి లభించదా? ఇక్కడ కూడా నువ్వు బిచ్చగాళ్ళ వచ్చి మమ్మల్ని అవమానించాలా? అనగానే మహేంద్ర గారి తడి కళ్ళతో కొడుకు కోడలితో, ఈ రోజు ఇక్కడికి చాలా పెద్ద మనిషి వస్తున్నాడు అని విన్నాను. అందుకే ఆ పెద్దయ్య నాకేమైనా సాయం చేస్తాడేమోనని ఇక్కడికి వచ్చాను అనగానే ప్రకాష్ భార్య సంధ్య నవ్వుతూ, బాగుంది, ఆ రిక్షా మీకు బాగా సూట్ అయింది అని చెప్పి భార్యాభర్తలిద్దరూ జోకులేసుకుంటూ నవ్వుకోవడం మొదలుపెట్టారు. మహేంద్ర గారి కళ్ళు ఒక్కసారిగా కన్నీళ్లతో నిండిపోయాయి. కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి లోపలికి వెళ్లారు. అయితే ఆయన లోపలికి వెళ్ళగానే సభా ప్రాంగణం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఇది చూసిన మహేంద్ర గారి కొడుకు కోడలు ఎందుకు పనికిరాని తమ తండ్రిని చూసి అందరూ చప్పట్లు కొట్టడం ఏంటా అని ఆశ్చర్యపోయారు. వెంటనే మనోజ్ స్టేజ్ మీదకి వెళదామా అంకుల్, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు. మహేంద్ర గారు స్టేజ్ మీదకి రాగానే చాలామంది అధికారులు ముందుకొచ్చి ఆయనకు స్వాగతం పలికారు. మీడియా మొత్తం మహేంద్ర గారిని కెమెరాలతో కవర్ చేసింది. మహేంద్ర గారి కొడుకు కోడలికి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక అలాగే బిత్తరపోయి చూస్తూ ఉన్నారు. వెంటనే మహేంద్ర గారు తన చెక్ బుక్ని తీసి అందరినీ స్టేజ్ మీదకి ఒక్కొక్కరిగా పిలిచి అందరికీ 25,000 రూపాయలు ఇంకా ఒక రిక్షాని విరాళంగా ఇచ్చారు. తన తండ్రి స్టేజ్ మీద అంత గొప్ప స్థానంలో నిలబడి ఉండడం చూసి ప్రకాష్ ఇంకా సంధ్యల కళ్ళు బయర్లు కమ్మాయి. ఒక బిచ్చగాడైనా తన తండ్రికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అని ఇద్దరూ ఆశ్చర్యపోయారు. అప్పుడే మీడియా వాళ్ళు మహేంద్ర గారిని అడిగారు, సార్ మీకు అన్ని కార్లున్నాయి, కానీ ఈరోజు ఈ మురికి బట్టలతో రిక్షాలో ఎందుకు వచ్చారు? అనగానే మహేంద్ర గారు చిరునవ్వుతో అన్నారు, ఎందుకంటే ఒకప్పుడు ఈ రిక్షానే నాకు అన్నం పెట్టిన నా స్నేహితుడు. ఆ సమయంలో నేను పూర్తిగా నిస్సహాయంగా ఒంటరిగా ఉన్నాను. నా అనుకున్న వాళ్ళందరూ నన్ను ఆకలితో అలమటించమని నరి రోడ్డు మీద వదిలేసినప్పుడు నా ఆకలిని తీర్చి బ్రతకాలన్న ఆశ కలిగించింది ఈ రిక్షానే. ఈ చిరిగిన బట్టలతో ఈ మురికి బట్టలతో నేను నా ప్రయాణాన్ని ప్రారంభించాను. అందుకే ఈ విధంగానే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పగానే ఆ మీడియా వ్యక్తి, సార్ మేమందరం మీ జీవితం నుంచి ఇన్స్పైర్ అవ్వాలంటే దయచేసి మీ కథ గురించి మాకు చెప్పండి. మీరు అలాంటి పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు అందరికీ సహాయం చేసే స్థితికి ఎలా వచ్చారో మేము ఒక వీడియో క్లిప్ తయారు చేశాము. దాన్ని ఇప్పుడు అందరి కోసం ప్లే చేస్తాము, మీరు పర్మిషన్ ఇస్తే అని అడగగానే మహేంద్ర గారు చిరునవ్వుతో అంగీకరించారు. మహేంద్ర గారి జీవిత కథంతా స్టేజీ మీద ఒక తెరపై ప్లే చేయబడుతుంది. మహేంద్ర గారు తన గత జ్ఞాపకాలని గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజు మనోజ్ హడావిడిగా ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి వస్తున్నాడు. దారిలో తన కారు ట్రబుల్ ఇచ్చింది. ఆయనకు దగ్గరలో ఒక్క ఆటో కానీ క్యాబ్ కానీ కనిపించలేదు. అప్పుడు కొంత దూరంలో రోడ్డు పక్కన ఒక రిక్షా కనిపించింది. అప్పుడు అతను ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ గబగబా రిక్షా దగ్గరకు వచ్చాడు. ఆ రిక్షా అతను ఓ దుప్పటి కప్పుకొని ఓ పక్కన కూర్చున్నాడు. రిక్షా వస్తావా అన్న గొంతు విని ఒక్కసారిగా లేచి కూర్చొని, ఎక్కడికి వెళ్ళాలి బాబు అని అడిగాడు. ఆ రిక్షా అతన్ని చూడగానే మనోజ్ మౌనంగా నిలబడిపోయాడు. ఎందుకంటే ఆయన 70 ఏళ్ల వృద్ధుడు. అంతేకాకుండా చలిలో నిలబడలేక విపరీతంగా వణుకుతున్నాడు. అప్పుడు మనోజ్, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, నా కొడుకు ఆరోగ్యం బాగాలేదు, అయినా పర్వాలేదు, నేను ఎలాగోలా వెళ్ళిపోతానులే, మీరు ఈ సమయంలో రిక్షా తొక్కలేరు అనగానే మహేంద్ర గారు చేతులు ముడుచుకొని తడి కళ్ళతో, బాబు నీ కొడుకు ఆరోగ్యం బాగోలేదు అంటున్నావు, 2 రోజులుగా ఇక్కడ ఆకలితో నా పరిస్థితి కూడా ఏం బాగోలేదు, 2 రోజులుగా నాకు అస్సలు పని లేదు,
నా వాలకం చూసి నా రిక్షా ఎవ్వరూ ఎక్కట్లేదు. మీరు వెళ్లాల్సిన చోటికి మిమ్మల్ని తీసుకెళ్తాను, అప్పుడైనా నాకు ఆహారం దొరుకుతుందేమో అనగానే మనోజ్కి మహేంద్ర గారిని చూడగానే జాలి కలిగింది. మీరు ఆకలితో ఉన్నారా అంటూ వెంటనే పర్సులోంచి 100 రూపాయల నోటు తీసి మహేంద్ర గారికి ఇవ్వబోయాడు. మీరు దీంతో భోజనం చేయండి అని చెప్పగానే మహేంద్ర గారు, నేను భిక్షగాడిని కాదు, మీరు నా రిక్షా ఎక్కొద్దు అనుకుంటే ఎక్కొద్దు, కానీ నాకు ఇలా ఫ్రీగా డబ్బులిచ్చి నన్ను భిక్షగాడిని చేయకండి అని చెప్పగానే మహేంద్ర గారి మాటలు విని మనోజ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ మాటలు వినగానే మనోజ్కి మహేంద్ర గారు చాలా పరిచయం ఉన్న వ్యక్తిలాగా అనిపించారు. కానీ ఆయన ఎవరు అనే విషయం మాత్రం మనోజ్కి గుర్తు రాలేదు. సరే బాబాయ్, రిక్షా తీయి, నువ్వు ఈరోజు ఖాళీ కడుపుతో నిద్రపోవాల్సిన అవసరం ఏం లేదు అనగానే వెంటనే మనోజ్ని రిక్షాలో కూర్చోబెట్టుకొని మహేంద్ర గారు మనోజ్ చెప్పిన అడ్రస్కి తీసుకెళ్లారు. 70 ఏళ్ల వయసులో ఇంత చలిలో అలాంటి పరిస్థితుల్లో ఉన్న మహేంద్ర గారిని చూసినప్పుడు మనోజ్ కళ్ళల్లో మళ్ళీ మళ్ళీ నీళ్లు తిరుగుతూనే ఉన్నాయి. ఆయన త్వరగా ఇంటికి చేరుకున్నాడు. కొడుకు ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల ఆయనకు డబ్బులు ఇవ్వడం కూడా మర్చిపోయి గబగబా ఇంట్లోకి వెళ్ళిపోయాడు మనోజ్. పాపం మహేంద్ర గారు డబ్బుల కోసం మనోజ్ ఇంటి మెట్ల మీదే కూర్చొని పదే పదే ఇంటి లోపలికి చూస్తూ ఉన్నారు. మనోజ్కి తన కొడుకు అనారోగ్యంతో ఉండటంతో మహేంద్ర గారు డబ్బుల కోసం బయట ఎదురు చూస్తూ ఉన్నారన్న విషయం కూడా తనకి గుర్తులేదు. దాదాపు ఒక అరగంట గడిచిన తర్వాత మహేంద్ర గారు కన్నీళ్లతో డబ్బులు తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఓ గంట తర్వాత మనోజ్కి మహేంద్ర గారి గురించి గుర్తొచ్చినప్పుడు గబగబా పర్స్ తీసుకొని బయటకు వచ్చాడు. కానీ అక్కడెక్కడా మహేంద్ర గారు కనిపించలేదు. 2 రోజులుగా ఆయన ఆకలితో ఉన్నానని చెప్పారు. పాపం ఈ రోజు కూడా నా తప్పు కారణంగానే ఆయన ఆకలితో నిద్రపోవాల్సి వస్తుంది అనుకుంటూ మనోజ్ తన కోసం చాలా దూరం వెతికాడు. కానీ మహేంద్ర గారు కనిపించకపోవటంతో నిరాశతో ఇంటికి తిరిగొచ్చాడు. పదే పదే మహేంద్ర గారి నిస్సహాయమైన మొహమే కనిపిస్తూ ఉండటంతో మనోజ్కి ప్రశాంతతే లేకపోయింది. ఆ రాత్రంతా మనోజ్కి నిద్రే పట్టలేదు. మరుసటి రోజు ఉదయం మనోజ్ మహేంద్ర గారి కోసం వెతకడానికి తను ఎక్కడైతే రిక్షా ఎక్కాడో ఆ ప్రదేశానికి వెళ్ళాడు. కానీ మహేంద్ర గారు అక్కడ కనిపించలేదు. మరోవైపు ఆయన 3 రోజులుగా ఆకలితో ఉన్నారు. ఈ విషయం గుర్తుకు రాగానే మనోజ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మరొక పక్క మహేంద్ర గారు 3 రోజుల నుంచి ఏమీ తినకుండా నీరసంగా రిక్షాను లాగుతున్నారు. ఆయన కళ్ళ ముందు చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఆయన పొరపాటున ముందుకు పడిపోబోయారు. అప్పుడు ఆ రిక్షాలో కూర్చున్న అతను, నువ్వు రిక్షా నడపలేనప్పుడు ఎందుకు నడుపుతున్నావు? మీలాంటి వృద్ధులు ఇలా రిక్షాలు తీసుకుని బయటకు వస్తారు. చూసిన వాళ్ళందరూ మీ పరిస్థితి చూసి మీరు కష్టపడుకుండానే డబ్బులు ఇస్తారని మీరు మంచి ప్లానే వేశారు. నాకు బాగానే అర్థం అవుతుంది. అలాంటి ప్లాన్ వేసే కంటే రోడ్డు పక్కన ఏ గిన్నో తీసుకొని ఎందుకు అడుక్కోకూడదు అన్నాడు. వెంటనే మహేంద్ర గారు, క్షమించండి బాబు, నేను అలాంటి వాణ్ణి కాదు. నేను కష్టపడి నా తిండి కోసం డబ్బులు సంపాదించుకోవాలి అని అనుకుంటున్నాను. అంతే తప్ప ఊరికే వచ్చే డబ్బులు నాకు అవసరం లేదు అన్నారు మహేంద్ర గారు. వెంటనే ఆ రిక్షాలో కూర్చున్న వ్యక్తి, నేను ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతానులే. మీరు ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు, కానీ మీ పిల్లలు కూడా మీకంటే పనికిమాలిన వాళ్లే ఉంటారు. మిమ్మల్ని ఈ వయసులో నడి రోడ్డు మీద వదిలేశారు అనగానే మహేంద్ర గారు, లేదు సార్, నా పిల్లల్ని నా రక్తం ఇంకా చెమట చిందించి ప్రయోజకుల్ని చేశాను. అదే ఈరోజు నాకు దురదృష్టంగా మారింది. ఎవరి కోసమైతే నా రక్తాన్ని చెమటని చిందించానో వాళ్లే నన్ను ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అంటూ మీరు దిగాల్సిన ప్లేస్ వచ్చింది, నా డబ్బులు నాకు ఇవ్వండి అన్నారు మహేంద్ర గారు. డబ్బులు ఎందుకు ఇవ్వాలి? నువ్వు నన్ను నీ ఇష్టం వచ్చినట్టు తీసుకొచ్చావు, ఇంకా డబ్బులు అడుగుతున్నావా? అసలు నాకు బిచ్చగాళ్ళంటే ఇష్టమే ఉండదు అంటూ జేబులోంచి 5 రూపాయలు తీసి మహేంద్ర గారికి చేతికిచ్చాడు. మహేంద్ర గారు ఆశ్చర్యంగా చూస్తూ, సార్, మిమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడి వరకు తీసుకురావడానికి 30 రూపాయలు అవుతుంది, మీరు 5 రూపాయలే ఇస్తున్నారు. ఇలా చేయకండి, నేను ఆకలితో ఉన్నాను, నా కష్టాన్ని దోచుకోకండి అని ఎంత వేడుకుంటున్నా మహేంద్ర గారి మాటలేవి పట్టించుకోకుండా ఆ వ్యక్తి తన ఇంటి గేటు తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. మహేంద్ర గారి బాధ, కష్టం తనకి ఏమీ పట్టనట్టు ఆ వ్యక్తి లోపలికి వెళ్ళిపోయాడు. కానీ మనోజ్ మాత్రం ఇదంతా చూస్తూ నిలబడిపోయాడు. మహేంద్ర గారిని చూడగానే చిన్నప్పుడు తనని రిక్షా మీద కూర్చోబెట్టుకుని
ప్రేమగా స్కూల్లో దించే మహేంద్ర గారి మొహం ఒక్కసారిగా గుర్తుకొచ్చింది. ఒక్కసారిగా మనోజ్, ఇంద్ర అంకుల్ బాగున్నారా అని అడిగాడు. ఆ గొంతు వినగానే మహేంద్ర గారు ఒక్కసారిగా వెనక్కి తిరిగి, నువ్వెవరు బాబు? దాదాపు 25-30 సంవత్సరాల క్రితం ఓ చిన్న పిల్లాడు నన్ను అలా పిలిచేవాడు. నేను నీకు ఎలా తెలుసు అనగానే మనోజ్ ముందుకొచ్చి మహేంద్ర గారిని కౌగిలించుకొని, ఇంద్ర అంకుల్, మీరు నన్ను గుర్తుపట్టలేదా? నేనే మనోజ్ని. మీరు నన్ను చిన్నప్పుడు రిక్షాలో స్కూల్లో దించేవారు కదా, ఆ మనుని నేనే. మీరిక్కడ ఈ పరిస్థితుల్లో ఎందుకున్నారు? ఇప్పుడు ఈ రిక్షా నడపగలిగే వయసు కూడా మీకు లేదు కదా. ఇప్పటికీ మీ పిల్లలు కూడా పెద్దవాళ్లై ఉంటారు. మీరు ఈ పని ఎందుకు చేస్తున్నారు? రాత్రి నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయాను. రాత్రి మీకు డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత మీకోసం చాలా వెతికాను, మీరెక్కడా కనిపించలేదు. అసలు మీరేంటి ఈ పరిస్థితుల్లో ఉండడం ఏంటి అనగానే మహేంద్ర గారు వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు. బాబు, ఇప్పుడు నన్నేం చెప్పమంటావు? నా జీవితంలో నాకు ఇంకా ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉన్నాయో తెలీదు, కానీ పరిస్థితులు మాత్రం నాకెప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటాయి. నా జీవితానికి సంబంధించిన ఈ పరీక్షలు నా జీవితం అంతమైపోయే వరకు అంతం కావేమో. బహుశా నా జీవితం మొత్తం పోరాటాలతోనే ముగుస్తుందేమో. నువ్వు నా దగ్గరికి రావద్దు. నీకు కూడా నా నుంచి ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. నాలాంటి పేదవాడితో నిన్ను చూసి నీకు కావలసిన వాళ్ళు కూడా నీకు దూరం కావచ్చు. వెళ్ళిపో, సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండు అంటూ మనోజ్ పిలుస్తూనే ఉన్నా సరే మహేంద్ర గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత మనోజ్ ఇంటి లోపలికి వెళ్ళగానే మనోజ్ భార్య స్వప్న, మీరు ఇంతసేపు బయట ఎవరితో మాట్లాడుతున్నారు? మీరు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? ఈరోజు మావయ్య గారు వర్ధంతి కదా, అందుకని ఈరోజు వృద్ధాశ్రమానికి వెళ్ళి దుప్పట్లు, బట్టలు, ఫ్రూట్స్, ఫుడ్ విరాళంగా ఇద్దాం అనుకుంటున్నాను. ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేయండి అనగానే మనోజ్, స్వప్న, ఈరోజు నేను ఏమై ఉన్నానో అది ఖచ్చితంగా మా నాన్న వల్లే. కానీ నేను ఈ గమ్యం చేరుకోవడంలో చాలామంది నాకు సహాయం చేశారు. నాకు టీచర్లాగా, స్నేహితుడిలాగా ఓ రిక్షా అతను రోజు చెమటలు కక్కుతూ నన్ను స్కూల్కి టైంకి తీసుకెళ్లేవాడు. నన్ను చాలా మోటివేట్ చేసేవాడు అనగానే స్వప్న, మీరేం చెప్పాలనుకుంటున్నారు? సరిగ్గా చెప్పండి అనగానే మనోజ్, నాన్నగారి వర్ధంతికి ప్రతి సంవత్సరం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం మనం, కానీ మనం ఒక తండ్రి లాంటి వ్యక్తిని తిరిగి పొందినట్లయితే నువ్వు ఆయనకి ఇంట్లో కాస్త స్థానం ఇవ్వగలవా అనగానే స్వప్న నవ్వుతూ, ఏం మాట్లాడుతున్నారు మీరు? పెద్దవాళ్ళతో కలిసి జీవించడం అంటే నాకెంతో ఇష్టమని మీకు తెలుసు కదా. నా చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు చనిపోయారు. అత్తయ్య, మావయ్య నన్ను ఎంత బాగా చూసుకునేవారు. వాళ్ళు కూడా ఈరోజు మన మధ్యలో లేరు. అయినా ఇదంతా నాతో ఎందుకు చెప్తున్నారు? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు అసలు అని అడిగింది స్వప్న. వెంటనే మనోజ్ మహేంద్ర గారి గురించి చెప్పాడు. అంతేకాకుండా రాత్రి నా కారు ట్రబుల్ ఇస్తే ఒక రిక్షా అతను నన్ను ఇంటికి తీసుకొచ్చాడు. నేను డబ్బులు ఇవ్వడం మర్చిపోయాను అని నీకు చెప్పాను కదా, ఆయన ఈయన ఒక్కరే అని చెప్పాడు. వెంటనే మనోజ్ సాయంత్రం ఆఫీస్ నుంచి తిరిగొచ్చాక బస్టాండ్ దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్లతో మహేంద్ర గారి గురించి ఆరా తీయడం మొదలుపెట్టాడు. అప్పుడు అక్కడే ఉన్న అన్ని రిక్షాల యజమాని అయిన ఒక వ్యక్తి, సార్, మీరు మహేంద్ర గారి గురించి అడుగుతున్నారా? భుజం మీద ఎర్రటి టవల్ వేసుకుని ఉంటారు, ఆయన గురించే కదా మీరు అడుగుతుంది. పాపం, ఆయన ఎంత దురదృష్టవంతుడో. కొడుకులిద్దరూ సంపాదిస్తున్నా కానీ ఈ వయసులో ఆయన వీధిన పడ్డారు. పాపం, ఆయన వయసులో ఉన్నప్పుడు కూడా రిక్షా నడిపేవాడు. ఇప్పుడు ఈ వయసులో కూడా వృద్ధాప్యంలో అదే పని చేస్తున్నాడు అనగానే మనోజ్, అవునవును, ఆయనే అయ్యుండొచ్చు. ఆయన ఎక్కడున్నారు అని అడిగాడు. ఎక్కడుంటారు? ఆయనకి ఇల్లా వాకిలా అలాంటివి ఏవీ లేవు, ఫుట్పాత్ పైనే ఉంటాడు అని చెప్పారు. వెళ్ళి చూడు, అక్కడే ఎక్కడో పడుకుని ఉంటాడు అని చెప్పగానే మనోజ్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు. మహేంద్ర గారు ఒక చోట కూర్చొని దోమలు కొట్టుకుంటున్నారు. కొన్నిసార్లు టవల్తో దోమలు కొట్టకుండా విసురుకుంటున్నారు. మనోజ్ ఆయన దగ్గరకు వెళ్ళి, అంకుల్ రండి, నేను మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను అనగానే మహేంద్ర గారు, నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు? నేను నీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా దగ్గరికి రావద్దు, నా వల్ల నీకే నష్టం జరుగుతుంది అని చెబుతూనే ఉన్నా మనోజ్ వినకుండా మహేంద్ర గారిని తన కారులో కూర్చోబెట్టుకుని ఇంటివైపు బయలుదేరాడు. దారిలో మనోజ్ అడిగాడు, అంకుల్,
నువ్వు ఇంకా రిక్షా ఎందుకు నడుపుతున్నావు? ఈ వయసులో మీకు అంత అవసరం ఏమిటి అని అడగగానే మహేంద్ర గారు చిన్న పిల్లాళ్ళ ఏడవడం మొదలుపెట్టారు. ఆయన కన్నీళ్లని మనోజ్కి కనపడకుండా దాచుకోవడానికి విఫలయత్నం చేస్తున్నాడు. వెంటనే మనోజ్, బాధపడకండి అంకుల్, అసలు ఏం జరిగింది అని అడగగానే మహేంద్ర గారు, నేను చదువుకోకపోయినా నా పిల్లల్ని చదివించాలన్న ఆశతో నా జీవితం అంతా కష్టపడ్డాను. నా భార్య అకస్మాత్తుగా మరణించిన తర్వాత నా పిల్లలిద్దరి కోసం నేను మళ్ళీ పెళ్లి చేసుకోనే లేదు. గ్రామంలో చాలామంది బంధువులు మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోమని నా కోసం సంబంధాలు తీసుకొచ్చారు. కానీ నేను సున్నితంగా తిరస్కరించాను. కొడుకులిద్దరూ బాగా చదువుకోవాలని నేను రోజూ రిక్షా నడుపుతూ సాయంత్రం మార్కెట్లో కూరగాయలు అమ్ముకొని అలసిపోయి ఇంటికొచ్చాక అందరి కోసం వంట చేసి పెట్టేవాణ్ణి. రోజు నా పిల్లల కడుపు నింపడం కోసం ఒక్కో రోజు నేను తిండి కూడా తినకుండా నిద్రపోయేవాణ్ణి. సోమవారం నుంచి పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఆదివారం బట్టలన్నీ ఉతికి ఇల్లంతా శుభ్రం చేసేవాణ్ణి. అంత కష్టపడిన నాకు నా వృద్ధాప్యంలో కడుపు నిండా కాస్త కడుపుకు తిని హాయిగా విశ్రాంతి తీసుకోవాలని ఎంతో ఆశగా ఉండేదప్పుడు. నా పిల్లలిద్దరూ చదువుకోవాలని ఆ రోజుల్లో నాకు చాలా ఆశగా ఉండేది. ఈ మాటలు చెబుతూనే మహేంద్ర గారు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏమైంది అంకుల్, మీ పిల్లలు మీరు ఆశించినట్లుగా చదువుకోలేదా అనగానే, అలాంటిదేమీ లేదు బాబు, నా చిన్న కొడుకు స్టేట్ ఫస్ట్ వచ్చాడు, తనకి స్కాలర్షిప్ కూడా వచ్చింది. ఇప్పుడు నా పెద్ద కొడుకు ఒక బ్యాంక్ ఆఫీసర్ కూడా అయ్యాడు. నా చిన్న కొడుకు బాగా చదువుకుని డాక్టర్ అయ్యాడు. వాళ్ళిద్దరూ డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడుతున్నారు. కానీ ఈ ముసలి తండ్రికి 2 పూట్ల అన్నం కూడా పెట్టలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే నాకు ఈ వయసులో పనిచేయడం అస్సలు ఇష్టం లేదు. నాకు అసలు ఓపిక కూడా లేదు. ఈ రిక్షా కూడా నేను నడపలేకపోతున్నాను. ఒకరోజు నా కొడుకుతో పాటు నేనున్నప్పుడు నన్ను చూసి ఒకతను నా కొడుకుని చాలా అవమానించాడు. వెంటనే నా కొడుకు, నాన్న నువ్వు ఇక రిక్షా నడపడం ఆపేమని చెప్పాడు. నాకు కూడా రిక్షా నడపాలని లేదు కాబట్టి కొడుకు ఆ మాట చెప్పగానే ఆనందంగా మానేశాను. మెల్లగా కొన్ని రోజులు గడిచాయి. చిన్న కొడుకు ఆకాష్ విదేశాలకు వెళ్ళి తిరిగి రానేలేదు. పెద్ద కొడుకు ప్రకాష్తో పాటే నేను తన ఇంట్లోనే ఉండడం ప్రారంభించాను. సమయం గడుస్తూ ఉంది. రోజు 2 పూట్ల భోజనం చేయాలంటే మహేంద్ర గారు కొడుకు కోడలు చెప్పిందంతా వినాల్సిందే. మహేంద్ర గారి పరిస్థితి ఇంట్లో పని వాళ్లకంటే అధ్వానంగా మారిపోయింది. ఒకరోజు సంధ్య, మామయ్య గారు మీరు మార్కెట్లకు వెళ్ళి సరుకులు తీసుకురండి, పాలు కూడా తేవాలి, మిగిలిన డబ్బులు నాకు తిరిగిచ్చేయండి, మీరు ఆ మిగిలిన డబ్బులు జేబులో వేసుకోవద్దు అనగానే మహేంద్ర గారు, అమ్మ సంధ్య, నేను ఎప్పుడు సరుకులకు వెళ్ళినా మిగిలిన డబ్బులన్నీ తెచ్చి నీకే ఇస్తాను అన్నారు. అయినా నువ్వు నాతో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో చెప్పు అనగానే మహేంద్ర గారి కొడుకు ప్రకాష్, నాన్న నువ్వు నీ కొడుకులెంత ప్రయోజకులైనా నువ్వు రిక్షా వాళ్ళలాగానే మిగిలిపోయావు. చిల్లర చూసిన వెంటనే జేబులో వేసుకునే అలవాటు ఉంది నీకు అంటూ నవ్వడం మొదలుపెట్టాడు. కొడుకులని పెంచి పోషించి ప్రయోజకుల్ని చేసిన తండ్రికి తాను చేసిన పనిని ఎగతాళిగా కొడుకులు మాట్లాడుతూ ఉంటే ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇప్పటికీ మహేంద్ర గారి ఇంటి పనులన్నీ సంతోషంగానే చేస్తున్నారు. ఒకరోజు సంధ్య స్నేహితులు, ప్రకాష్ స్నేహితులు కొందరు ఇంటికొచ్చారు. అప్పుడు మహేంద్ర గారు సమోసాలు, జిలేబీలు కొనడానికి మార్కెట్కి వెళ్లారు. ఆ రోజు ఆయనకు ఒంట్లో ఏమీ బాగోలేదు. అయినా సరే కోడలు చెప్పటంతో బలవంతంగా బజారుకెళ్ళి సమోసాలు, జిలేబీలు తీసుకొని ఇంటికి చేరుకున్నాడు. అప్పుడే ప్రకాష్ స్నేహితులందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు. మీ ఇంట్లో పనివాళ్ళెవ్వరూ లేనట్టున్నారు, ఎవ్వరూ కనిపించడం లేదు అని అడుగుతూ ఉంటే ఆ ప్రశ్న వాళ్ళు అడగగానే వాళ్లతో సంధ్య, ఈ రోజుల్లో పనివాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారు, మా మావయ్యే మా ఇంటి పనులన్నీ చేస్తున్నారు, లేకపోతే నెల నెల పని మనిషికి ఎంత ఖర్చు అవుతుందో అంది. సంధ్య స్నేహితురాల్లో ఒకరు, నీ భర్త బ్యాంకులో ఇంత పెద్ద పోస్టులో ఉన్నాడు, మీ మరిదేమో అమెరికాలో ఉన్నాడు, ఇంకా ఎందుకు పని మనిషి ఖర్చు కోసం ఇలా ఏడుస్తూ ఉన్నావు అనగానే ప్రకాష్ సంధ్యను వెనకేసుకొస్తూ, ఇంట్లో పనులన్నీ చాలా సులభంగానే ఉంటాయి, వాటి కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు, అందుకే నాపై ఎలాంటి భారము పడకుండా ఉండడానికి ఇంటి పనులన్నీ మా నాన్నకు అప్పచెప్పేసింది సంధ్య. ఏది ఏమైనప్పటికీ ఈ రోజుల్లో ఎవ్వరికైనా ఫ్రీగా తిండెందుకు పెట్టాలి అన్నాడు ప్రకాష్.
వెంటనే ప్రకాష్ స్నేహితుడు, ప్రకాష్ నీకు కొంచెమైనా సిగ్గులేదా? అంకుల్ నిన్ను ఎన్నో కష్టాలు పడి పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాడు, కానీ ఇప్పుడు మీరు ఆయన విషయంలో ఇలా చేస్తారా? పాపం ఆయన్ని చూసి మీకు కాస్తైనా జాలి కలగడం లేదా? అనగానే ప్రకాష్, నాకు జాలి కలుగుతుంది, అందుకే నేను మౌనంగా ఉన్నాను. ఆయన నిజంగా పనివాడై ఉంటే ఆయన పని చూసి నేను ఎప్పుడూ ఆయన్ని పనిలో నుంచి తీసేసేవాణ్ణి. కానీ ఇప్పటికీ నేను ఆయనకి ఇంట్లో ఏదో ఒక మూలలో నివసించడానికి అనుమతిస్తున్నాను. నేను ఈ మాత్రమైనా చేస్తున్నాను. నా తమ్ముడైతే పూర్తిగా ఆయన బాధ్యతను వదిలించేసుకున్నాడు అని చెప్పి ప్రకాష్, సంధ్య తన స్నేహితులతో కలిసి నవ్వడం మొదలుపెట్టారు. కోడలి ప్రవర్తన కన్నా కొడుకు మాటలే కొరడాతో చెల్లున చరిచినట్టు అనిపించాయి మహేంద్ర గారికి. డోర్ బయట నిల్చున్న మహేంద్ర గారు కొడుకు కోడలి మాటలన్నీ వింటూ ఆయనకు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించాయి. తనని తాను నియంత్రించుకొని సమోసాలు, జిలేబీలు డోర్ బయటే వదిలేసి నేరుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దారిలో ఒక తెలిసిన వ్యక్తి కనిపించగానే అతనితో, దయచేసి నాకు ఒక సహాయం చేయండి, నా కొడుకు మిమ్మల్ని నా గురించి అడిగితే నేను తీర్థయాత్రలకు వెళుతున్నానని తనతో చెప్పేయండి, నన్ను వెతకడానికి ప్రయత్నించొద్దని చెప్పండి అని చెప్పగానే ఆ వ్యక్తి మహేంద్ర గారిని ఆపి, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడగగానే, నేను ఇప్పుడు ఏమీ మాట్లాడే పరిస్థితుల్లో లేను అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎవరి కోసమైతే ఆయన తన రక్తాన్ని చెమటగా చిందించాడో వాళ్ళు ఈరోజు ఆయనకి కన్నీళ్లు తెప్పిస్తున్నారు. ఎవరినైతే ఎంతో కష్టపడి ప్రయోజకుల్ని చేశారో వాళ్లే మళ్ళీ ఆయన్ని వీధిలో పడేశారు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. రోజు సాయంత్రం ఆయన గుడి దగ్గర కూర్చునేవారు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఏదైనా తినడానికిస్తే అదే తిని కడుపు నింపుకునేవారు. ఒకరోజు రాత్రి ఆయనకు బాగా చలిగా అనిపించింది. జ్వరం వచ్చింది. చలికి వణికిపోతూ ఉంటే ఆయన్ని చూసి జాలిపడి ఆ ఆలయ పూజారి ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయనకు ట్రీట్మెంట్ చేసిన డాక్టరు ఆయనకు టీబీ ఉందని చెప్పారు. ఆ తర్వాత ఆ పూజారి మహేంద్ర గారిని ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. మెల్లమెల్లగా ఆయన పరిస్థితి కొంచెం మెరుగుపడింది. ఒకరోజు డాక్టరు, అంకుల్ మీరు చాలా అనారోగ్యంతో ఉన్నారు, మీకు ఎవ్వరూ లేరా, మీ పిల్లలు ఎవ్వరూ మీకోసం రాలేదు అని అడగగానే మహేంద్ర గారు, నాకు 2 కొడుకులున్నారు, కానీ వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరికి నా కోసం సమయం లేదు అని చెప్పగానే డాక్టర్, మీ కొడుకులకు పెళ్ళిళ్ళయ్యాయా అని అడిగాడు. నా పెద్ద కొడుకుకి పెళ్ళయింది, కానీ నా కోడలు నన్ను పని మనిషిలా చూస్తుంది అని చెప్పగానే ఆ డాక్టర్, అయితే మీరు మీ చిన్న కొడుకు దగ్గరికి వెళ్ళుండొచ్చు కదా అని అడిగాడు. వెంటనే మహేంద్ర గారు, రేపు నా చిన్న కొడుకుకి పెళ్ళయ్యాక తన భార్య కూడా నన్ను పని మనిషిలాగానే చూస్తుంది అని చెప్పారు. వెంటనే మహేంద్ర గారు, నేనింకా నా పని మొదలుపెట్టి రిక్షా తొక్కుతూ కడుపు నింపుకుంటే బాగుంటుందేమో, కొంచెం డబ్బులు సంపాదిస్తే నా వైద్యానికి కూడా పనికొస్తాయి అనుకున్నారు. కానీ ఆ డాక్టర్ వెంటనే మహేంద్ర గారితో, అంకుల్ కొడుకులందరూ ఒకేలా ఉండాలి అన్న అవసరం ఏం లేదు, మీ పెద్ద కొడుకు అలా ఉంటే చిన్న కొడుకు మిమ్మల్ని ప్రేమగా చూసుకోవచ్చు అని చెప్పాడు. మీరు చెప్పింది పూర్తిగా నిజమే, కానీ ప్రతి తండ్రి విధి ఒకేలా ఉండదు. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రయోజకుల్ని చేయడానికి తమ రక్తాన్ని, చెమటని ధారపోస్తారు. కానీ అదే పిల్లలు తమ పేద తండ్రిని తిరిగి వీధుల్లోకి విసిరేస్తారు అంటూ మహేంద్ర గారు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు. వెంటనే ఆ డాక్టర్, అంకుల్ మీరు చాలా మంచివాళ్ళు, కానీ మీ కొడుకు మీతో మంచిగా ప్రవర్తించడం లేదు. ఏ కొడుకు కూడా తన తండ్రికి ఇలాంటి అసహ్యకరమైన పని చేయకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నాను అంటూ ఈ డబ్బులు మీ దగ్గర ఉంచుకోండి, నేను ఇంతకంటే మీకు ఏ సాయమూ చేయలేను, నాకొచ్చే జీతం కూడా తక్కువే, అయినా నేను చేయగలిగిన సహాయం ఇదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మహేంద్ర గారు 2 చేతులు పైకెత్తి ఆయన ఆశీర్వదించడం ప్రారంభించారు. అక్కడి నుంచి బయలుదేరి మహేంద్ర గారు బస్టాండ్కి చేరుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద రిక్షా నడపడం మొదలుపెట్టారు. కానీ ఆయన శరీరం వృద్ధాప్యంతో ఆయనకున్న జబ్బు కారణంగా నిస్సహాయంగా మారిపోయింది. ఆయన ఎంతకాలమని భారాన్ని మోయగలరు? ఏదో ఒకరోజు ఈ దేహం కూడా అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. మహేంద్ర గారి విషయంలో కూడా అలాగే జరిగింది. మహేంద్ర గారు పిల్లల్ని స్కూలుకి దింపడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఆ పిల్లల తండ్రి, నా పిల్లల మీద చిన్న గీత పడినా నేను జైలుకు పంపిస్తాను, నువ్వు రిక్షా ఎలా తొక్కుతావో ఏమో, జాగ్రత్తగా రిక్షా తొక్కు అని బెదిరించాడు.
ఇక మహేంద్ర గారు పిల్లల్ని ఎక్కించుకోవడం మానేసి మామూలు వ్యక్తుల్ని తీసుకెళ్లడం మొదలుపెట్టారు. కానీ ఒక్కోసారి లావుగా ఉన్న వ్యక్తులు కూర్చుంటే ఆయన శ్రమ ఎక్కువ అవుతుంది. చాలామంది ఆయనకు సరిగ్గా డబ్బులు కూడా ఇవ్వరు. పాపం మహేంద్ర గారి పరిస్థితి రోజు రోజుకి దిగజారుతూ రిక్షా అద్దె కూడా చెల్లించని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఒక్కసారిగా మనోజ్ కారు బ్రేక్ వేయగానే మహేంద్ర గారు తన పాత జ్ఞాపకాల నుంచి బయటపడ్డారు. వెంటనే మనోజ్ కారుని పార్క్ చేసేసి మహేంద్ర గారిని తీసుకుని తన ఇంట్లోకి వెళ్ళాడు. మహేంద్ర గారిని స్వప్నకి పరిచయం చేశాడు. స్వప్న చాలా గౌరవంగా ఆయన లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి వేడివేడిగా టీ ఇచ్చి, అంకుల్ మీరు ముందు స్నానం చేయండి, నేను మీకోసం భోజనం సిద్ధం చేస్తాను. ఇక్కడ మా మామయ్య గారి బట్టలున్నాయి, మీకు అభ్యంతరం లేకపోతే మీరు వాటిని వేసుకోండి అని చెప్పగానే మహేంద్ర గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. స్వప్న తలపై చెయ్యి వేసి, మీ మామగారి బట్టలు నాకిచ్చి నాకెంతో గౌరవం ఇచ్చావు. మీరిద్దరూ చేసిన ఉపకారాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ కన్నీళ్లతో మహేంద్ర గారు బాత్రూంలోకి వెళ్ళి తన పాత విషాద జ్ఞాపకాలను కడిగేసుకొని మహేంద్ర గారు, మనోజ్ ఇంకా తన భార్య పిల్లలతో సంతోషంగా జీవించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆయన వారి తోటలో కొత్త పూల చెట్లని పండ్ల చెట్లని నాటడం మొదలుపెట్టారు. వృద్ధాశ్రమాలకు వెళ్ళి తనలాంటి వృద్ధులకు సహాయం చేయడం, ఖాళీ సమయాల్లో ఏదైనా పని చేయడం ద్వారా వాళ్ళ జీవితాలని మెరుగుపరుచుకోవడానికి వాళ్ళని ప్రేరేపించడము మొదలుపెట్టారు. ఒకరోజు మహేంద్ర గారు మనోజ్తో అన్నారు, మనోజ్, నువ్వు ఇప్పటి వరకు నాకు చాలా చేశావు, నాకు చివరగా నీ నుంచి ఒక సహాయం కావాలి అనగానే, అంకుల్ మీకు ఎలాంటి సహాయం కావాలి, నేను ఇంకేం చేయాలో చెప్పండి అనగానే మహేంద్ర గారు, నాకు కొంచెం డబ్బులు అప్పుగా కావాలి, లేదంటే ఏదైనా బ్యాంక్లోనైనా లోన్ ఇప్పించు, నేను ఒక రిక్షాల దుకాణం తెరవాలి అని అనుకుంటున్నాను, కొన్ని రిక్షాలు కొని రిక్షాలు అద్దెకివ్వాలి అని అనుకుంటున్నాను, నేను చాలామంది పేద ప్రజలకు సహాయం చేయాలనుకుంటున్నాను, కష్టపడి బతకాలి అనే పేదవాళ్ల కోసం నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను అన్నారు మహేంద్ర గారు. మహేంద్ర గారి ఆలోచన విని మనోజ్ ఆశ్చర్యపోయాడు. ఈ వయసులో కూడా తన కాళ్లపై తను నిలబడాలని, కష్టపడి సంపాదించాలని ఆలోచిస్తున్న మహేంద్ర గారిని చూడగానే మనోజ్కి చాలా గర్వంగా అనిపించింది. కొన్ని రోజుల తర్వాత మనోజ్ మహేంద్ర గారితో రిక్షాల అద్దెకిచ్చే షాప్ని తెరిపించాడు. ఖాళీగా రోడ్ల మీద తిరిగే యువకులను కూడా ప్రేరేపించి రిక్షాలు నడిపేలా చేసేవారు మహేంద్ర గారు. క్రమక్రమంగా ఆయన పని పెరగడం మొదలైంది. ఆయన 2-3 షాపులను తెరిచారు. ఆ తర్వాత మహేంద్ర గారు కొంతమంది యువకులు ఆయన దగ్గరకు వచ్చి రిక్షాను అద్దెకు తీసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్లతో ఒక పేపర్ మీద సంతకాలు చేయించుకుంటూ ఉండేవారు. ఆ పేపర్లో ఏం రాశారని ఆ యువకులు ప్రశ్నించినప్పుడు, మీ తల్లిదండ్రులు బ్రతుకున్నంత వరకు 3 పూటల భోజనము, వాళ్ళ మందుల ఖర్చులు మీరే భరిస్తానని ఈ పేపర్లో రాసుంది అన్నారు మహేంద్ర గారు. మీరు అలా చేసినప్పుడే నేను మీకు పనిస్తాను, దానికి ఫలితంగా మీ దగ్గర నేను రిక్షాకి అద్దె కూడా తీసుకోను అని చెప్పారు. మహేంద్ర గారి ఈ ప్రయత్నం కారణంగా చాలామంది వృద్ధులను తమ పిల్లలు మంచిగా చూసుకుంటున్నారు. మహేంద్ర గారి విషయంలో కొడుకు కోడలు చేసిన దుర్మార్గాలు చూసిన తర్వాత ఆయన ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. మహేంద్ర గారి దగ్గర ఇప్పుడు కనీసం 100 రిక్షాలున్నాయి, 2-3 కార్లున్నాయి. నిన్న మొన్నటి వరకు కనీసం తలపై కప్పు కూడా లేకుండా జీవించిన వ్యక్తి నేడు లక్షల విలువైన ఇల్లు కార్లతో గొప్ప వ్యక్తిగా మారారు. కొన్ని రోజుల్లోనే ఆయన గొప్పతనం చుట్టుపక్కలంతా వ్యాపించడం మొదలైంది. ఒకరోజు ఆయన కోసం ఒక పెద్ద ఫంక్షన్ని నిర్వహించారు. ఆ రోజే మహేంద్ర గారి జీవిత కథంతా సినిమాలాగా అక్కడ వచ్చిన వ్యక్తులందరికీ చూపించారు. అతని కొడుకు కోడలు తమ తండ్రి జీవిత కథని టీవీలో చూస్తూ ఉన్నప్పుడు షాక్ అయిపోయారు. తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు. కొడుకు ఇప్పుడు తండ్రి విషయంలో చేసిన దుర్మార్గానికి బాధపడుతున్నాడు. మళ్ళీ మహేంద్ర గారిని కలుసుకుని ఆయనకు క్షమాపణలు చెప్పి ఆయనతో కలిసి ఉండాలని తహతహలాడుతున్నాడు. మహేంద్ర గారిని క్షమించమని అడగడానికి ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు మహేంద్ర గారు తన కొడుకుతో, నాకిప్పుడు మనోజ్ ఇంకా తన భార్య మాత్రమే కొడుకు కోడలు, మనోజ్ తన భార్య పిల్లలు తప్ప నాకు ఈ ప్రపంచంలో మరెవ్వరూ లేరు. నేను సంపాదించిన ఈ ఆస్తి మీద మనోజ్ కుటుంబానికి మాత్రమే హక్కుంటుంది, కానీ వాళ్ళకి నా డబ్బు మీద ఆశ లేదు. నేను సంపాదించిన ఈ డబ్బంతటిని నేను ఒకప్పుడు ఎలాగైతే నిస్సహాయంగా
వృద్ధాప్యంలో ఒంట్లో ఓపిక లేక రోడ్ల మీద ఆకలితో అలమటించానో అలాంటి వృద్ధుల కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను అని చెప్పారు మహేంద్ర గారు. తను సంపాదించిన డబ్బుతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి మనోజ్ని, తన భార్యని ఆ ట్రస్ట్కి గార్డియన్లుగా పెట్టారు మహేంద్ర గారు. తన ఒంట్లో ఓపికన్నంతకాలం ఆ రిక్షాల షాపుల్ని చూసుకుంటూ మనోజ్ ఇంకా తన కుటుంబంతో వాళ్ళ పిల్లలతో కలిసి ఆనందంగా జీవించసాగారు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మహేంద్ర గారు తీసుకున్న నిర్ణయం మీలో ఎంతమందికి నచ్చింది? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ నచ్చితే కనుక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.